ప్రజాస్వామ్యాన్ని బలపరిచే ఓటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని పీనపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తేదీ 11/12/2025 మణుగూరు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైనప్పుడే మణుగూరు మండల ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతూ పీనపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించారు. సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని జూనియర్ కళాశాల పోలింగ్ బూత్ వద్ద ఎమ్మెల్యే సతీమణి పాయం ప్రమీల ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యం బలపరచడంలో ప్రతి ఓటు విలువైనదని, అభివృద్ధి దిశగా ప్రజలు తీసుకునే నిర్ణయం కీలకమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే బాధ్యతాయుతంగా ఓటు వేయడం ప్రతి ప్రజా ప్రతినిధి మాత్రమే కాదు, ప్రతి ఓటరు కర్తవ్యం. మంచి నాయకులను ఎంచుకోవడం ద్వారా మన ప్రాంతం ప్రగతి మార్గంలోకి వెళ్ళాలి. అందుకే ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రజలను స్వాగతిస్తూ ప్రజాస్వామిక ప్రక్రియ పట్ల ఎమ్మెల్యే కుటుంబం చూపిన నిబద్ధత అక్కడి ఓటర్లకు స్ఫూర్తినిచ్చింది. ఎన్నికలు శాంతి భద్రతల నడుమ సజావుగా జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మరి మేలు జరిగే విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా సంతోషంగా మరి ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఏ గ్రామం వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థుల్ని, వార్డు మెంబర్స్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఈ యొక్క రిజల్ట్ మరి నిలబడుద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ముందు